పూర్వం మంగళవారం నాడు సీతాదేవి హనుమంతుడికి భోజనం పెట్టింది. చాలా పెద్ద విందు. ఆ సీతాదేవి పెట్టిన విందు చెప్పాలంటే చాలా ఎపిసోడ్స్లో చెప్పాలి. ఇది చాలా కష్టం. ఆ విందులో ఏం చేసిందంటే, రాముడు హనుమంతుడికి భోజనం పెట్టి సంతోషం పెట్టడం అనవసరం, నా మాట విని హాయిగా ఆయన దారిన ఆయన్ని వదిలే అన్నాడు. వినలేదు. ఇంకా చూడండి, మంగళవారం నాడు సీతాదేవి లక్షల మంది పూర్వీకులకి, అయోధ్యనగర వాసులకి, 10,000 మంది వానరులకి చేసిన విందంతా నేను ఒక్కడే కూర్చుని వడ్డించి తినేశాడంట. సీతాదేవికి మతిపోయింది. దాంతో భయపడిపోయి సీతాదేవి రాముడి దగ్గరికి వెళ్ళింది. భయపడి రాముడి దగ్గరికి వెళ్ళి, ఏవండి మొత్తం సంతర్పణ భోజనం మొత్తం తినేశాడంటే ఇంకా వడ్డించి అంటున్నాడు. రాముడు అందుకే భోజనానికి పిలవద్దని ఆయన అన్నాను. హనుమంతుడికి భోజనం పెట్టి సంతోషం ఎవరు పెట్టగలరు? ప్రళయకాలంలో లోకాలు మింగేసే రుద్రుడు ఆయన ఎవరూ సంతోష పెట్టలేరు. ఒకటే చేసి ఆయనకు కడుపు నిండాలంటే నువ్వు పెట్టే లడ్డూలో ఆయనకి సంతోషం కలిగించవు. ఒక తులసి దళం తీసుకొని శ్రీరామ అని రాసి విస్తట్లో వేయి, ఆ తర్వాత చూడు ఏం జరుగుతుందో. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదండి అని అడిగితే, సీతాదేవి రాముడును ముందే అడగలేదు కదా అని అన్నాడు అనమాట. సీతాదేవి తులసి దళం తీసుకుని శ్రీరామ అని రాసి వేసిందనమాట విస్తట్లో.